Good morning, పిల్లలు. Good morning, teacher. How are you, Nana? I'm fine, teacher. How are you, teacher? I am also fine, beta. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఫ్యూచర్లో ఏమేమి అవ్వాలనుకుంటున్నారో అడుగుతాను. మరి చెప్తారా? ఓకే. వాట్స్ యువర్ నేమ్? విచ్ క్లాస్? నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్. ఎందుకని? అందరినీ కళ్ళు తాగుతారని. కళ్ళు తాగుతారనా? మరి నువ్వు వాళ్ళని ఏం చేస్తావు? కొడతా. కొట్టి ఏం చేస్తావు? జైలు వేస్తా. అంటే కళ్ళు తాగనీకుండా చేస్తావా? అమ్మ మేఘన్ శ్యామ్, వెరీ గుడ్ నానా. నువ్వే క్లాసు? ఫస్ట్. ఏం పేరు? శానిక. నువ్వేం చేస్తావు? పోలీస్. పోలీస్. అమ్మ బాబోయ్, ఏం చేస్తావు? పోలీస్ అయ్యి అన్నని జైలు వేస్తా. ఎందుకు జైల్లో? దొంగతనం చేస్తారని. వావ్, దొంగతనాలు జరగకుండా చేస్తావా? వెరీ గుడ్ నానా. నువ్వు నీ పేరేంటి? శాస్త్ర. ఏ క్లాస్? డాక్టర్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. వెరీ గుడ్. డాక్టర్ ఏం చేస్తావు? షూలు వేస్తా, మందులు ఇస్తా. మరి డబ్బులు తీసుకుంటావా? తీసుకోను. ఎవరికి ఇస్తావు సూదులు మందులు? ఎవరికి ఇస్తావు? తోట గోపాయపల్లికి. వా, మీ తోట గోపాయపల్లిలోనే చేసుకుంటావా? ఓకే నాన్న, వెరీ గుడ్. నీ పేరేంటి? పూజిత. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను టీచర్. అవి ఏం చేస్తావు? మా నీరజ టీచర్ ఎంత మంచి అందరినీ చదువు చెప్తానో నేను కూడా అట్లా చదువు చెప్పాలనుకుంటాను. అమ్మా, వెరీ గుడ్ నానా. ఓకేరా. షాన్మమ్మ, సెకండ్ క్లాస్ కదా నువ్వు? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? టీచర్. అవి ఏం చేస్తావు? మా నీరజ టీచర్ లెక్క నేను చదువు చెప్తా. అవునా? ఓకే నాన్న. గగన్, సెకండ్ క్లాస్. ఓకే, నువ్వు? పోలీస్ అవుతా. అవి ఏం చేస్తావు? పోలీస్ అయ్యి వాళ్ళన్నా దొంగతనం చేస్తే అలా జైలు ఎత్తు కొడతా. అబ్బో, బాగా కొడతావా? ఇంకా ఇంకా వాళ్ళన్నా కళ్ళు తాగితే జైలు ఎత్తి కొడతా. అమ్మో, గగన్ అందరినీ కొట్టుడే కదా? ఓకే, అంతేనా? రిషిక్, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్. పోలీస్ ఏం చేస్తావు? అందరూ ఎవరైతే ఎక్కువ కళ్ళు తాగుతారో వాళ్ళని జైలు వేస్తా. ఇంకా స్పీడ్ పోయే కార్స్ అండ్ బైక్స్ అలానే ఆపుతా. వెరీ గుడ్. ఇంకా అంటే యాక్సిడెంట్లు కాకుండా చేస్తావు. ఓకే, ఇంకా ఎవరైనా నాగలు దొంగతనం చేస్తే వాళ్ళను జైలు వేస్తా. ఓకే, దొంగతనాలు కాకుండా కాపాడుతావు. ఇంకా ఎవరైనా కూడా డ్రింక్ రాకుండా చూసుకుంటా. వెరీ గుడ్ నాన్న. మంచి మంచి అంబిషన్స్ ఉన్నాయి నీకు. ఇవన్నీ కూడా నువ్వు కంపల్సరీ పోలీస్ కావాలి. ఈ పనులన్నీ కూడా నువ్వు చేయాలి. ఓకేనా? నీ పేరేంటి నాన్న? ఏ క్లాసు? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? టీచర్. అవి ఏం చేస్తావు? టీచర్ లాగా అందరికి చదువు చెప్తాను, మంచిగా చూసుకుంటాను, తిట్టాను, మంచిగా చూసుకుంటాను. అది ఎంతేనా నీ కోరిక? అట్లా చేయాలని చెప్పి కదా? ఓకే నాన్న. నువ్వు, నీ పేరేంటి? అభి. ఏ క్లాసు? థర్డ్ క్లాస్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అభి? డాక్టర్. వెరీ గుడ్. డాక్టర్ ఏం చేస్తావు? అందరికి వైద్యం చేస్తాను, అందరికి మందులు ఇస్తాను, అందరికి ఎట్లాంటి జ్వరాలు ఏమీ రాకుండా చూసుకుంటాను. ఒక తోటగోపాయపల్లిలోనా అందరినీ ఉచితంగా కూడా చేస్తాను. ఉచితంగా కూడా చేస్తావా? వెరీ గుడ్ నాన్న. మంచి మంచి అంబిషన్స్ ఉన్నాయి నీకు. అంబిషన్స్ తీరాలి, నువ్వు డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను. అయితే మన దగ్గర చాలామంది కూడా పోలీస్ అవ్వాలనుకుంటున్నారు, టీచర్ అవ్వాలనుకుంటున్నారు కదా? టీచర్ అయితే ఎంతోమంది డాక్టర్లని, పోలీసులని అందరినీ కూడా తయారు చేసేది ఎవరు? టీచర్లే. టీచర్లు చదువు చెప్తేనే కదా వాళ్ళందరూ తయారయ్యేది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి, మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలి. ఉపాధ్యాయ వృత్తి అనేది
ఎంతో గౌరవప్రదమైనది, ఎంతో విలువైనది, ఎంతో మంచిది కదా. కాబట్టి ఒక టీచరు అందరినీ కూడా తయారు చేస్తుంది. కాబట్టి టీచర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా నా శుభాశీస్సులు. అందరు కూడా టీచర్ అయ్యి నిజంగానే ఎంతోమంది మేధావులను తయారు చేయాలి. అదేవిధంగా పోలీస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా మీరందరూ కూడా భలే మంచి మంచి రీజన్స్ చెప్పారు ఎందుకు పోలీస్ అవుతారు అనేది. మీరందరూ కూడా పోలీస్ అయ్యి నిజంగా మన సమాజంలో ఉన్నటువంటి చెడును తొలగించి అంతా కూడా న్యాయపరంగా నడుచుకునేటట్టు, తర్వాత శాంతిని సమాజంలో నెలకొల్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత డాక్టర్లు అయ్యే వాళ్ళు కూడా ఒక ప్రాణాన్ని కాపాడుతాడు డాక్టర్ కదా. అంటే దేవుడు తర్వాత దేవుడు డాక్టర్ కదా. మన సహస్రానేమో ఒక్క తోటగోపాయపల్లిలోనే చేస్తుందిట. కానీ అభిరాము అందరికీ కూడా మంచిగా వైద్య సౌకర్యాన్ని కల్పిస్తానని అంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మీరు అనుకున్నవి నెరవేరాలంటే మీరందరూ ఏం చేయాలి? చదువుకోవాలి. ఎట్లా మరి చదువుకోవాలంటే ఏం చెయ్యాలి? రోజు ఏం చేయాలి? బడికి రావాలి కదా. బడికి రావాలి. మళ్ళీ మీరు ఒక క్రమశిక్షణ పద్ధతిగా ఉండాలి. క్రమశిక్షణగా కనుక ఉన్నట్టయితే మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మీకు క్రమశిక్షణగా ఉన్నప్పుడే వేరే వాళ్ళు కూడా అట్లా ఉండాలని వాళ్ళకి మీరు చెప్పగలుగుతారు. అందరికీ ఆదర్శంగా కూడా ఉండగలుగుతారు కదా నాన్న. మరి ఓకేనా? అందరికీ ఓకేనా? వెరీ గుడ్ నాన్న.